హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ డైరీస్. చిన్నపిల్లల పేరెంట్స్కి మెయిన్గా ఉన్న కంప్లైంట్ వాళ్ళ టైంని స్క్రీన్ చూస్తూ ఎక్కువ వేస్ట్ చేసుకోవడం. అది చూసి పేరెంట్స్ టైర్డ్ అయిపోవడం. జనరల్గా చిన్నపిల్లలకి క్యూరియాసిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. సో ఈ స్క్రీన్ టైంని తగ్గించి వాళ్ళ లోపల ఉన్న క్యూరియాసిటీని, క్రియేటివిటీని అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం చెయ్యొచ్చు కూడా. దీనివల్ల అటు పేరెంట్స్కి ఇటు పిల్లలకి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మా ఫేవరెట్ అండ్ మా పాపకి హెల్ప్ అవుతున్న కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్, దట్ టు ఎంగేజింగ్, ఫన్ లెర్నింగ్ అండ్ చాలా యూస్ఫుల్ అయ్యేవి నేను చూపిస్తాను, చూసేయండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి కలర్ ఫ్లాష్ కార్డ్స్. ఈ యాక్టివిటీ కార్డ్స్ వల్ల పిల్లలు కలర్స్ ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటారు అండ్ ఈ కలర్స్ని డే టు డే ఆబ్జెక్ట్స్కి రిలేట్ చేయడం నేర్చుకుంటారు. ఇందులో వచ్చేసి మనకి 40 కార్డ్స్ వస్తాయి అండ్ యాక్టివిటీ గైడ్ ఉంటుంది. అది ఈ ఫ్లాష్ కార్డ్స్ని ఎలా వాడాలి అనేసి యాక్టివిటీ గైడ్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 8 కార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి, నెక్స్ట్ 8 కార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఆ తర్వాత మిగతా అన్ని కామన్ అనమాట. సో ఈ కార్డ్స్ని ఎలా యూజ్ చేయాలనేది మనం గైడ్లో చూసి ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ మనకి తగ్గట్టు మన పిల్లలు నేర్చుకునే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, పిల్లలు రిలాక్స్డ్గా ఉన్నప్పుడే ఈ యాక్టివిటీ చేయించాలి, అది కూడా షార్ట్ డ్యూరేషన్స్లో కొద్దిసేపు మాత్రమే చేయించాలి. అండ్ స్టార్ట్ విత్ ఫ్యూ కార్డ్స్. కొన్ని కార్డ్స్తోనే మనం యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. అన్ని కార్డ్స్ వాళ్ళకి చూపిస్తే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్. సో పిల్లలు ఏదైనా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. దానివల్ల వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి అనేది ఫీల్ అవుతారనమాట. సో ఇంకెక్కువ నేర్చుకోగలుగుతారు. చూసారు కదా, ఇందులో ఫస్ట్ 1 to 8 కార్డ్స్ వచ్చేసి కలర్ ఐడెంటిఫికేషన్ కోసం. సో ఫస్ట్ మనకి ఒక సైడ్ అయితే ఆబ్జెక్ట్ అండ్ దాని కలర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఫుల్ కలర్ ఉంటుంది. సో మనం పిల్లలకు చూపించేటప్పుడు ఆబ్జెక్ట్ మన సైడ్ ఫేస్ అయ్యేలాగా పెట్టుకొని దాని కలర్ ఏంటి అని మనం చెప్తూ వాళ్ళకి స్పీడ్గా చూపిస్తుండాలన్నమాట. కార్డ్స్ అంటే ఫ్లాష్ అయ్యేలాగా చూపించాలి. ఫాస్ట్గా చూపిస్తే వాళ్ళేం నేర్చుకుంటారని అనుకోవచ్చు, కానీ వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. సో మనం ఫస్ట్ కలర్ ఏంటి అనేసి వాళ్ళకి చెప్తూ చూపించాలి కార్డ్స్. దాని తర్వాత కొన్ని డేస్ అట్లానే కంటిన్యూ చేసి అండ్ నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసి ఆ కలర్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది నేర్పించాలన్నమాట. సో వాళ్ళు ఈజీగా నేర్చేసుకోగలుగుతారు. కలర్ అండ్ ఆ కలర్ని ఐడెంటిఫై చేయడం అండ్ వేరే ఆబ్జెక్ట్స్కి రిలేట్ చేసుకోవడం కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ 8 కార్డ్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట, వన్ సైడ్ ఆఫ్ ది కార్డ్. నెక్స్ట్ సైడ్ వచ్చేసి అదే ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు డిఫరెంట్ మళ్ళీ సేమ్ కలర్లో ఉన్న 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. కాకపోతే నేను మా పాపకి నేర్పించేది ఎట్లా అంటే, ఫస్ట్ సైడ్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ఆబ్జెక్ట్ ఏంటో ఫస్ట్ చూపించి దాని తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అక్కడే అది ఆ పిక్చర్స్లో ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం అయితే నేను నేర్పించాను. తను ఇదైతే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే 2 years పాపకి అర్థం అవ్వదు కదా అంతా. సో ఐడెంటిఫికేషన్ మాత్రం ఈజీగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్వి సేమ్ కలర్లోనే ఉంటాయి కాబట్టి అదేం కలర్ అనేది కూడా తను ఐడెంటిఫై చేయగలుగుతుంది అనమాట. నేను ఈ వీడియోలో చూపించేవి 0 to 4 or 5 years పిల్లల వరకు కూడా హ్యాపీగా ఈ యాక్టివిటీస్ చేపించవచ్చు. వాళ్ళు చాలా ఎంగేజింగ్గా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి నేర్చుకుంటున్నాం ఏదో కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు అనేది ఫీలింగ్ అయితే వాళ్ళకి రాదు. వాళ్ళు ఫన్ లాగా ఫీల్ అవుతారు అనమాట ఈ యాక్టివిటీస్ మీరు చేపిస్తున్నంతసేపు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఇందులో ఈ వీడియోలో నేను చూపించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నవైతే కాదు, అన్నీ 400 బిలో ఉన్న ప్రోడక్ట్సే మొత్తం. అండ్ కొన్ని చాలా తక్కువ రేట్స్ ఉన్నవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 101 పంచతంత్ర స్టోరీస్. ఇదైతే నేను మా పాప మంత్స్ బేబీ ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ బుక్. తనంతా స్క్రిబుల్ చేసింది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఇందులో వచ్చేసి ఈ బుక్లో మనకి 101 స్టోరీస్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న స్టోరీస్, మోరల్ స్టోరీస్ లాగా. సో మనం పిల్లలకి అవి చెప్పేసి మోరల్ ఏంటి అనేది చెప్పొచ్చు. స్టోరీస్ అంటే మెయిన్గా సిచ్యువేషన్ బేస్డే ఉంటాయి కదా. సో మనం ఈ స్టోరీస్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది అయితే నేర్చుకుంటారు. ఇలాంటి స్టోరీ బుక్ ఒకటి పిల్లలకి పెట్టి స్టోరీస్ చెప్పడం, ఐదర్ బెడ్ టైమ్ స్టోరీస్ లాగైనా ఈవినింగ్ టైం అయినా, ఎప్పుడు వాళ్ళు ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడైనా సరే
ఓపెన్ చేసి ఏదైనా స్టోరీ చెప్పండి అండ్ వాళ్ళతో కూడా చెప్పించండి, ఇలా ఈ స్టోరీలో ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు స్టోరీ టెల్లింగ్ అనేది వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం కోసం వీలైతే నేను అమెజాన్ లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలరింగ్ బుక్. ఇది పెద్ద కాస్ట్ కాదండి, 10 రూపీసే. నేను ఒక 10 రూపీస్ మార్కెట్లో తీసుకున్నాను ఈ కలరింగ్ బుక్. అండ్ కలరింగ్ ఈజ్ సో ఎంగేజింగ్. యాక్చువల్గా మా పాప అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయదు కలరింగ్ కోసం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలియదు కదా, 2 ఇయర్స్ పాపకి అంత తెలియదు. జస్ట్ కలర్స్ తీసుకొని ఆ స్క్రిబుల్ చేస్తుంది అంతే. కలర్స్ ప్రాపర్గా ఫిల్ చేయడం రాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు నేర్చుకొని ఫీల్ చేస్తారు. అండ్ కలరింగ్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మీరు నా ఛానల్లో చెక్ చేయొచ్చు మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి కలరింగ్ అనేసి. అడల్ట్స్కే కాదు పిల్లలకైనా చాలా హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డ్ బుక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి కలర్స్ అండ్ షేప్స్. వీటి ప్రైస్ వచ్చేసి 29 రూపీస్ ఈచ్ అండి. నేను ఫస్ట్ ఇది కలర్స్ అండ్ షేప్స్ది కొన్నాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి కలర్ ఉంటుంది అండ్ దాని సేమ్ కలర్లో ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. మనం ఈజీగా నేర్పించడానికి ఈ కలర్లో ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది అని ఈజీగా నేర్పించడం కోసం. ఏంది ఏం కలర్? గుడ్. ఏంది అలా ఇదేంది? ఇది 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 గుడ్. చూసారు కదా మా పాప కూడా జాయిన్ అయిపోయింది వీడియోలో. యాక్చువల్గా తనే వచ్చిందనమాట. నేను ఇవి వీడియో తీసుకుంటుంటే వచ్చేసి ఏంటి అనేది చూస్తూ అడుగుతుంది నన్ను, ఏంటమ్మా ఇది అనేసి. సో తనే చెప్తుంది, తను చెప్పాలనుకుంటుంది కాబట్టి నేను అలా యాడ్ చేశాను అనమాట తన వాయిస్ కూడా. సో మోస్ట్లీ ఆ బుక్లో అన్నీ ఐడెంటిఫై చేయగలుగుతుంది తను, అందుకని ఈ సెకండ్ బోర్డ్ బుక్ తీసుకున్నాను. ఇందులో మనకి కలర్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి అనేది అట్లా కాకుండా ర్యాండమ్ ఆబ్జెక్ట్స్ అంటే ర్యాండమ్ పిక్చర్స్ అనేది మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఈచ్ పిక్చర్ ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పి ఐడెంటిఫై చేయించవచ్చు. అండ్ రియల్ లైఫ్లో వీటిని చూసినప్పుడు వాళ్ళు రిలేట్ అవుతారనమాట. మనం ఇట్లా చూపించేవన్నీ అన్నిటికీ తీసుకెళ్ళి చూపించడం అది మనతో అవ్వదు కదా. సో మ్యాక్సిమం తీసుకెళ్ళగలిగే వాటికి తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే ఇట్లా చూపించైనా మనం నేర్పించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాజిక్ మిస్టిక్ పెన్సిల్ బుక్ అనమాట. ఇది ఎందుకు మ్యాజిక్ అంటే మీరు చూడండి, ఇవి ఈచ్ వన్ వచ్చేసి జస్ట్ 19 రూపీస్. నేనైతే విశాల్ మార్ట్లో తీసుకున్నాను, వెరీ లో ప్రైస్ కదా. అండ్ ఇవి నేను 2 బుక్స్ తీసుకున్నాను. అండ్ ఒక్క బుక్లో వచ్చేసి మనకి 10 పేపర్స్ వస్తాయి అనమాట. 10 to 15 అనుకుంటా అన్ని పేపర్స్ అయితే వస్తాయి. ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. సో మనం పెన్సిల్ తీసుకొని అయితే ఇట్లా డ్రా చేస్తూ వెళ్ళాలి. జస్ట్ పెన్సిల్తో రబ్ చేస్తున్నట్టు చేస్తే మనకైతే ఆ పిక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది పిల్లలు చూస్తే ఎంత థ్రిల్గా ఫీల్ అవుతారు కదా. సో అందుకనేసి నేనైతే తీసుకున్నాను. ఈజీగా వాళ్ళు ఆ స్క్రిబుల్ చేస్తూ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంటే వాళ్ళు కొంచెం ఎంగేజింగ్గా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుషన్ బుక్. ఈ పిల్లో బుక్ వచ్చేసి మా పాపకైతే ఫేవరెట్ అనే చెప్పొచ్చు. దాని అయితే బాగా ఆడుకుంటుంది అనమాట దీంతో. ఇది పిల్లో ఎట్ ద సేమ్ టైం బుక్. దీంట్లో ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ పేజ్లో వచ్చేసి మనకి బాడీ పార్ట్స్, తర్వాత ఆల్ఫబెట్స్, హిందీ వర్ణమాల కూడా ఉంది. ఇంత చిన్న పిల్లలకి అవి నేర్పించలేం కదా. నెక్స్ట్ నంబర్స్, మ్యాథ్స్లో టేబుల్స్, వెహికల్స్, యానిమల్స్, బర్డ్స్, కలర్స్ అండ్ షేప్స్, ఇవన్నీ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ లాస్ట్కి వచ్చేసి ఇండియా మ్యాప్ కూడా ఉంది. సో ఇన్ని ఉన్నాయన్నమాట ఈ చిన్న కుషన్ బుక్లో. దీని ప్రైస్ వచ్చేసి 350 ఆర్ 399 అనుకుంటా. నేనైతే మీషోలో తీసుకున్నాను. ఇది చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి, ఎన్నో నేర్చుకోవచ్చు ఈ ఒక్క బుక్ పెట్టుకొని. జనరల్గా మనం ఏదైనా బుక్ తీసుకుంటే వాళ్ళు చింపేస్తారనే ఒక భయం ఉంటుంది కదా, అందుకని పిల్లలకి బుక్స్ ఇవ్వకుండా ఉండడం అట్లా చేస్తాం కదా. సో ఇలాంటి పిల్లో బుక్ తీసుకుంటే ఏంటంటే ఇది వాషబుల్ అండ్ క్లాత్తో చేసింది కాబట్టి వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళు అయితే ఇందులో యానిమల్స్ నేర్పించిన తర్వాత జూకి తీసుకెళ్ళాము. మా పాప అయితే బాగా రిలేట్ అయింది యానిమల్స్ని చూసి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ డివైస్ అనమాట. ఇదైతే మా పాపకి మా అక్క వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు తన బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి.
అండ్ ఇది వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండి. మీ పిల్లలు 4 or 5 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఇలాంటిది ఒకటి తీసుకొని పెట్టండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో చాలా కార్డ్స్ ఉన్నాయి. అసలు బాక్స్లో ఏముందో చూద్దాం, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ డివైజ్, మనకి క్యాట్ ఫేస్ లాగా ఉంది కదా ఈ డివైజ్. అండ్ నెక్స్ట్ USB కేబుల్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట మనకి ఉన్నవి. సో ఇందులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఈ క్యాట్ ఫేస్ షేప్లో ఉంది కదా ఈ డివైస్, ఇందులో వచ్చేసి మనం ఆ కార్డ్స్ ప్లేస్ చేయాలన్నమాట. ఆ బాక్స్లో కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ ఇందులో ప్లేస్ చేయాలి. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది రైట్ సైడ్లో, అండ్ లెఫ్ట్ సైడ్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దీన్ని మనం ఛార్జ్ చేయాలన్నమాట. ల్యాప్టాప్కి పెట్టి ఛార్జ్ చేసుకుంటే బెటర్. డైరెక్ట్ మనం ఛార్జర్కి పెట్టి చేయడం కన్నా ల్యాప్టాప్ లాంటి డివైజెస్కి కనెక్ట్ చేసి దీన్ని ఛార్జ్ చేసుకుంటే మంచిది. అండ్ ఇది ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను, చూడండి. సో కార్డ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. దానికి బార్ కోడ్ లాగా ఉంది కదా లెఫ్ట్ సైడ్లో. సో మనం ఇందులో ప్లేస్ చేస్తే ఈ డివైస్లో ఆ కార్డ్ని పెడితే ఏమవుతుందంటే ఆ బార్ కోడ్ రీడ్ అయ్యి ఆ కార్డ్ మీద ఉన్న పేరేంటి, ఆ ఆబ్జెక్ట్ ఏంటి అనేది మనకి సౌండ్ అయితే వస్తుంది అనమాట ఆ డివైస్ నుంచి. అండ్ మనకి ఇక్కడ 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్లో వచ్చేసి రిపీట్ బటన్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సౌండ్ అనమాట. సో సౌండ్ ఎక్కువ చేసుకోవడానికి సో సౌండ్ బటన్ అది వచ్చేసి. సో ఇట్లా ఆన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఈ డివైస్ని ఛార్జింగ్ చేసిన తర్వాత, ఆన్ చేసిన తర్వాత కార్డ్ అందులో పెట్టాలి. లెఫ్ట్ సైడ్లో బార్ కోడ్ ఉండే లెక్క చూసి పెట్టండి. చూస్తున్నారు కదా, ఇట్లా కార్డ్స్ పెడితే మనకి ఆ సౌండ్ అయితే ప్లే అవుతుంది. అండ్ సపోజ్ యానిమల్స్ వస్తే ఆ యానిమల్ ఏం సౌండ్ చేస్తుంది అనేది కూడా ప్లే అవుతుంది అనమాట మనకి సౌండ్. దీనివల్ల మనం పిల్లల ఊరికే చెప్పాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే పెట్టి నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ స్కెచ్ పెన్స్ అయితే నేను తీసుకున్నాను, మా పాప కోసం మెయిన్గా తీసుకున్నాను అనమాట. తను కలరింగ్ వేసుకోవడానికి అండ్ పాడు కూడా చేసింది, అది సెకండ్ సెట్. అండ్ తను ర్యాండమ్గా మేము బుక్ ఇస్తే తనైతే స్క్రిబుల్ చేస్తూ ఉంటుంది అనమాట పెన్స్ యూజ్ చేసి. అండ్ డ్రా చేయమని అడుగుతుంటుంది. సో డ్రా చేసి ఏదో ఒకటి డ్రా చేసి ఇదేంటి అని అడగడం, చెప్పడం అట్లయితే మేము చేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇదైతే నేను డ్రా చేసింది తనకి డే అండ్ నైట్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి అట్లా. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డ్రా చేసి చూపిస్తాను అనమాట. సో ఈ యాక్టివిటీస్ అయితే పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి అండ్ వెరీ యూస్ఫుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.